అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. చాలా రోజులైంది వీడియో తీసి. ఈరోజు లాంగ్ వీడియో అయితే తీయబోతున్నాను. టైం వచ్చేసి 1 అవుతుంది. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేసాను. రేవాంష్ కోసం కర్రీ అయితే చేస్తున్నా. ఇంత తక్కువ చేస్తున్నా అంటే వాడు ఒక పూటే తినేది రైస్, అందుకే కొంచెం సరిపోయింది. అలానే వాడి కోసం రైస్ పెట్టేసి చికెన్ కర్రీ మా హస్బెండ్ చేశారు. ఇది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాలి. వంట వచ్చిన హస్బెండ్ చేసుకుంటే ఇది ఒక బెనిఫిట్ అండి. ఇప్పటికే టైం చాలా లేట్ అయింది. వాడు ఇప్పుడే నిద్రలేచాడు. గబగబా ఫుడ్ వండేసి వాడికి పెట్టేటప్పుడు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్. రేవాష్కి సెర్లాక్ చేద్దామని ఇవైతే ఇలా ఆరపెట్టాలి ఫ్యాన్ కింద. బయట ఎండకు పెట్టవచ్చు, కానీ ఎండ రావట్లేదండి. వర్షం అయితే పడుతుంది, లైట్గా జల్లు. ఎందుకు వచ్చిందిలే అని ఇంట్లోనే ఆరపెట్టా. ఇవి వేయించి మిక్సీ అయితే పట్టుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. ఫోన్ కావాలంట పిల్లోడికి. పిల్లకేసి ఎప్పుడు కుదిరిగా కూర్చోడని ఏమన్నా వీడియో పెట్టి ఇస్తానండి. ఇక దాని తర్వాత వాడి దగ్గర ఫోన్ తీసుకోవాలంటే ఏంది ఏంది స్టిక్కర్ పెట్టుకుంటే అస్సలు బతకనీడు. పీకేస్తా ఉంటాడు ఏ స్టిక్కర్ అయినా. ఈ స్టిక్కర్లో పిచ్చింది ఈ పిల్లోడికి. ఏంది సిగ్గుపడుతున్నాడు రేవాంష్. రేవాంష్కి అయితే రైస్ అలానే క్యారెట్ ఫ్రై అయితే చేసాను కదా. క్యారెట్ అంటే రేవాంష్కి చాలా ఇష్టం. ఏ వెజిటేబుల్ అంత ఇష్టంగా తినడు, అందుకే క్యారెట్ చేసా. ఇప్పుడు చుక్కలు చూపిస్తాడండి. ఫస్ట్ ముద్ద బాగానే తింటాడు, కానీ ఫుడ్ అంతా అయిపోయేసరికి ఇప్పుడు అంతా 2 అవుతుంది. 3 అయితే నేను తినేసరికి 3:30. చాలు. ఇక రేవాంష్ని అయితే ఇక్కడ కర్రీ ఎలా ఉందని అడుగుతుందండి. వాడికైతే కర్రీ పాపం మంట పడుతుంది, పెదాలన్నీ ఒక రకంగా పెడుతున్నాడు. నేను పచ్చిమిర్చి ఒకటి వేసానండి. ఆ విషయం తెలియకుండా మర్చిపోయి కారం కూడా గబక్కన వేసేసాను. లైట్గానే వేసాను, కాకపోతే 2 పడేసరికి అది కొంచెం మంట అయితే వేసింది వాడికి. ఇక పాపం వాడు రొప్పుకుంటే అలానే ఒక 2 ముద్దలు అయితే తిన్నాడండి. ఇక తర్వాత నుంచి ఇక ఆటలు స్టార్ట్ చేశాడు. చూడండి ఇక్కడ నాకు పెడుతున్నాడు వాడు తినకుండా. రేవాంష్కి క్యారెట్ అంటే చాలా ఇష్టం అండి. ఇక ఏ కూరగాయ అంత ఇష్టంగా తినడు క్యారెట్ తిన్నంత. అందుకే వాడి కోసం క్యారెట్ కర్రీ అయితే చేశాను. చూడండి అన్నం తినకుండా క్యారెటే తీసుకుని ఎలా తింటున్నాడు. ఇక నా వల్ల అయితే కాలేదండి. ఇక వాళ్ళ డాడీ స్పూన్తో అయితే తినిపించడం అయితే స్టార్ట్ చేశాడు. వాళ్ళ డాడీని ఒక గంట ఆడుకొని అలాగోలా కొంచెం అయితే తినేసాడులేండి. ఇంతేనండి చిన్నపిల్లలతో. వామ్మో, మన అమ్మోళ్ళు ఎలా పెంచారో కానీ మనల్ని ఇప్పుడు వీళ్ళని పెంచడానికి మాత్రం నా పని అయిపోతుంది. రేవాంష్కి అన్నం పెడతాం అయితే అయిపోయింది. నా వల్ల అయితే కాలేదండి. వాళ్ళ డాడీ ఇంటికాడే ఉన్నాడు కదా, వాళ్ళ డాడీ అయితే పెట్టేశాడు. టైం వచ్చేసి 2:40 అవుతుంది. ఇప్పుడు నేను తినాలి. ఇంకా నేను తినడానికైతే కూర్చున్నానండి. రేవాంష్ని అయితే మా హస్బెండ్కి అయితే అప్పచెప్పేసా. ఇక మా హస్బెండ్ అడుగుతున్నాడు, నీకు కనిపిస్తుందా, నువ్వు కనిపిస్తున్నావా సరిగ్గా వీడియోలో అని. కనిపిస్తున్నానని చెప్తున్నాను. ఇంకా ఆ రోజు వంట అంతా అయితే మా హస్బెండే చేశారండి. మార్నింగ్ టిఫిన్ కూడా ఆ రోజు ఉప్మా ఆయనే చేశారు. ఇక ఈవినింగ్ లంచ్ కూడా చికెన్ కర్రీ చేశారు. చికెన్ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. లాస్ట్ టైం ఒకసారి చేసినప్పుడు కొంచెం పులుసుగా చేశాడు, మెత్తగా అనిపించింది నాకు అప్పుడు చికెన్ కొంచెం. ఈసారి ఎలా ఉందని అడుగుతుంటే ఈసారి చాలా బాగుంది అని చెప్తున్నాను. ఫస్ట్ ఆయన తిన్నారండి. ఆయన తిని ముందుగానే నేను ఏమంటానండి, కర్రీ అయితే యావరేజ్గానే ఉంది, నీకు నచ్చదేమో అన్నారు. నేను తిని బాగుంది కదా, ఎందుకు అలా చెప్పానైతే ఆయన అడుగుతున్నాను. ఇంకా ఆ రోజైతే ఆదివారం ఒక్కరోజే నేను మనశ్శాంతిగా ప్రశాంతంగా కూర్చొని తింటానండి. మనశ్శాంతి కల్లే ప్రశాంతంగా, ఎందుకంటే రేవాంష్ని మా హస్బెండ్ చూసుకుంటారు కదా, అందుకే. ఇంకా రేవాంష్ అయితే నా ప్లేట్లో అయితే ఎముకైతే తీసుకున్నానండి. వాడికి ఇప్పుడే చికెన్ కావాలంటే చూడండి దాన్ని ఎలా చీకుతున్నాడు. మేము అప్పుడే వీడికి నాన్ వెజ్ పెట్టకూడదు అనుకుంటే వీడు చూడండి అసలు ఎలా ఉన్నాడో. నాకు రాయివా? అయ్యో అయ్యో చూడండి ఎలా రాసుకున్నాడు. నాకు రాయివా పెన్నుతో? నా పేరు రాయమ్మా. రాయివా? రాయివా? నాకు రాయడంట. రాయి, నాకు రాయి.
నాకు రాయడంట. మీరు బుక్స్ మీద రాసుకుంటారు, రాసుకోమాకండి. మా అబ్బాయి లాగా ఇలా కాలు మీద రాసుకోవాలి. ఏనాని ఇది చూపి, నీ కాలు చూపి. ఇది కోడి. ఏమైంది రేవా? గీతలేంట్రా? ఏమైంది రేవాష్? ఏమైంది? డాడీ ఎక్కడ కొట్టాడు నిన్ను? ఎక్కడ కొట్టాడు చెప్పు డాడీ. గీతలేంటి? అక్కడ కొట్టాడా? ఈవినింగ్ అయ్యేసరికి నల్లగా మబ్బులైతే పట్టుకొచ్చినాయి. వాతావరణం అయితే చల్లగా భలే ఉంది. ఇటు తిరుగు. ఇక్కడ ఏమైందంటే మా వారు బయటే కూర్చొని ఫోన్ అయితే మాట్లాడుతున్నారండి. నేను వర్షం పడింది అయితే నాకు అసలు వినిపించలా. నేను ఇంట్లో ఉన్నాను, రేవాంశ్ నిద్రపుచ్చుతున్నానండి. అసలు బట్టలన్నీ తడిచిపోయినాయి, ఆయన బయటే ఉన్నారు. నేను సడన్గా సౌండ్ వస్తుంది ఏందని చూస్తే వర్షం పడుతుంది. ఇంకప్పుడు ఇక్కడే ఉన్నాగా బట్టలు ఆరేసి ఉన్నాయి, చూడలేదు అంటే చూడలేదు. అప్పుడప్పుడు అయితే గబగబా తీసుకొచ్చారండి ఇక్కడికి. ఇలా ఉండేది మా వారితో. అరగంట సేపు నిద్రపుచ్చానండి వీడు మాత్రం పడుకోలా. ఇక్కడ కూర్చొని బట్టలు అయితే ఉతుకుతున్నాడు. బట్టలు తూతున్నావా రేవాంష్? మరి రేవాంష్ చూడండి బట్టలు తూతున్నాడు. అవి వాడి షార్ట్స్ వాళ్ళ డాడీ తడిపాడని వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఆరేసాడు. వాటినైతే వీడు ఉతుకుతున్నాడు. అరగంట సేపు ఊపానండి వీడు మాత్రం పడుకోలా. మీ పిల్ల ఇంతేనా? ఇవేమో మార్నింగ్ తీసిన బట్టలు. ఈ మడతేయాలా, ఇవి ఇంతే ఉన్నాయి, ఇవి మడతేయాలి ఇప్పుడు. ఇంకా మార్నింగ్ తీసిన బట్టలు అయితే ఇక్కడ మడతేస్తున్నానండి. ఈ వర్షాలు ఏంటో కానీ బట్టలు అయితే అస్సలు ఆరట్లేదు. ఆరిన బట్టలు అయితే మా వారైతే తడిపేశారండి. అమ్మో, ఈ వర్షాల వల్ల నాకైతే చిరాకు వస్తుంది. ఎక్కడ ఆరేసుకుంటానికే లేదండి. ఇంట్లో ఆరేస్తుంటే అదొక రకమైన స్మెల్ వచ్చేది కదా. ఆరిపోతుంటేనేమో రేవాంష్కి ఇబ్బంది అయిపోతుంది. ఇంకా నా ఈవినింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఫస్ట్ అయితే బట్టలు అయితే మడతేసుకుంటున్నాను. ఇంక దీని తర్వాత ఇల్లు ఉడవాలి, అలానే అంట్లు కూడా కడగాలి. ఇక్కడ అంట్లు కూడా కడుగుతున్నానండి. ఎవరింట్లోనే అంతే కదా, ఈవినింగ్ అంటే అందరూ ఈ పనులు చేసుకోవాల్సిందే. అలానే నేను కూడా ఈ పనులు అయితే చేసుకుంటున్నా. ఈవినింగ్ అయితే అయిపోయిందండి. రేవాంష్ది సెర్లాక్స్ అయితే అయిపోయింది. మార్నింగ్ ఆరపెట్టుకున్నాం కదా ఫ్యాన్ కింద. ఇప్పుడైతే దాన్ని వేపుకొని సన్నమంట మీద మిక్సీ. ఇవన్నీ అయితే మంచిగా వేగాలి, అందుకే వేయించుకుంటున్నా. ఇవి వేయించుకుంటాం అయితే అయిపోయిందండి. ఇక చల్లార్పుకొని మిక్సీ అయితే పట్టుకుంటున్నాం. దీని మీద ఒక షార్ట్ కోట్ చేసేయండి, ఎలా చేసుకోవాలి. ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఇప్పుడు మిక్సీ పట్టుకొని రేవాంష్ ఫుడ్ అయితే వండేద్దాం. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంకా మిక్సీ పట్టుకున్నానైతే ఒక స్టీల్ బాక్స్లోకి అయితే తీసుకుంటున్నానండి. స్టీల్ కానీ లేకపోతే గ్లాస్ జార్లు మంచిగా గాలి వెళ్ళని దాంట్లో అయితే చిన్నపిల్లలవి ఫుడ్ అనేవి పెట్టుకోవాలి. ప్లాస్టిక్ వాటిలో పెట్టుకోవడం అంత మంచిది కాదండి. ఏం లేకపోతే ఇక అందులోనే పెట్టుకోవాలి. ఉంటే మాత్రం ఇలా స్టీల్ వాటిలోనే పెట్టుకోండి. ఇంక ఇదైతే నాకు ఒక 10 days 15 days అయితే వచ్చిందండి మంచిగా. ఇంకా బాక్స్లో పెట్టేసి రేవాంష్కి ఫుడ్ అయితే చేసేసాను. కొంచెం ఉప్పు అయితే వేస్తానండి. రెడీ చేసేసాను. ఇప్పుడు వాడికి తినిపించాలి. బయట వర్షం పడుతుంటే మేము సేమియా చేసుకున్నాం. ఇంకా రేవాంష్కి ఇక్కడ సేమియా వేసి ఇచ్చానండి. వాడు చూడండి, వాడికి ఒక బౌలు అలానే స్పూన్ కావాలంట. నేను జస్ట్ అందులో కొంచెం వేసి ఇచ్చాను. వాడు స్పూన్ కూడా కావాలని నా దగ్గర లాక్కొని ఆ స్పూన్తో అయితే తింటున్నాడు. అయ్యగారికి స్పూన్తో రాలేదు, మళ్ళీ చేయి పెట్టుకొని చేయి అయితే యూజ్ చేస్తున్నాడండి. ఈ మధ్య అయితే ఇది బాగా ఎక్కువైందిలేండి. వాడే ఒక బౌలు అలానే ఒక స్పూన్ అయితే తీసుకొని, నేను వంట చేస్తా కదా, నన్ను చూసి వాడు కూడా వంట చేస్తున్నట్టు ఏదో కలిపేస్తూ ఉంటాడు. పిల్లలు అంతే కదండి, మనం ఏం చేస్తే అదే చేస్తారు. రోజు రేవాంష్ అయితే బయట మొత్తం చూసుకుంటా తింటాడు. ఈ రోజు అయితే వర్షం పడుతుందండి, బయటికి వెళ్తానికి చల్లటి గాలి వర్షం. అందుకే రేవాంష్కి అయితే ఇంట్లోనే పెడుతున్నా, బయటికి వెళ్తానికి అస్సలే. లేకపోతే రోజు మా అబ్బాయి ఒక 2 hours అయినా బయట తింటా, అందరిని పిలుస్తా, అన్ని వెహికల్స్ చూసుకుంటా తింటాడు. పాపం వాళ్ళ అవకాశం లేదు. ఇంట్లోనే వాళ్ళ మార్నింగ్ నుంచి ఇంట్లోనే ఉన్నాడు రేవాంష్ అయితే. మరి సీరియస్గా పెట్టావా అని ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటి నుంచి వ్లాగ్ తీయడానికి ట్రై చేస్తాను. రేవాంష్తో అయితే అస్సలు కుదరట్లేదండి.
షార్ట్ వీడియోస్ అయితే డైలీ పెడతానే ఉంటాను, చూడండి. బాయ్ బాయ్ చెప్పు, బాయ్ బాయ్ చెప్పు, బాయ్ చెప్పినట్టే.